సికింద్రాబాద్లో మారువేషం ధరించి రాత్రి వేళల్లో తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డ కిలాడి లేడీని వారసిగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితురాలి నుండి 8 లక్షల విలువైన నగదు, బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు తూర్పు మండల అదనపు డీసీపీ నరసయ్య తెలిపారు. ఈ నెల 23న వారసిగూడలో దుర్గా అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో దొంగతనం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. దొంగతనం చేసే క్రమంలో ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు చీరలో వచ్చి దొంగతనం చేసి ప్యాంట్, షర్ట్, మాస్క్ ధరించి బయటకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఈరోజు చిల్కల్గూడ క్రైమ్ టీమ్ ఒక లేడీ హెచ్బిఐ నైట్ అఫెండర్ పాతిపుటలోనే నేరాలు చేస్తుంటుంది. గడ్డమీది విజయ, 40 years, మచ్చబొల్లారం ఉంటుంది. వాసిగుట్ట ఏరియాలో 23 రాత్రి నాడు ఒక హెచ్బిఐ నైట్ గ్రేవ్ అఫెన్స్ రిపోర్ట్ అయింది. వారసుల ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేయడం జరిగింది. 24 నాడు కంప్లైంట్ చేశారు. సో ఎవరైతే కంప్లైంట్ ఇంట్లో దొంగతనానికి వాళ్ళు అవుట్ స్టేషన్ వెళ్ళే క్రమంలో ఆసరా చేసుకొని ఈ యొక్క లేడీ ఆ ఇంటి తాళాలు పక్కన నైట్లో మారువేషంలో వచ్చి సో ఆ ఇంట్లో దొంగతనం అయినప్పుడు ఆ ఇంటి ఏంటంటే సుమారు 8 తులాల బంగారం, 1 లక్ష చిలుకు నెట్ క్యాష్, సిల్వర్ 1 kg సిల్వర్ కూడా దొంగతనం జరిగింది. సో గ్రేవ్ ప్రాపర్టీ అఫెన్స్గా కేసు నమోదు చేసి దాని ఒక ప్రత్యేక పద్ధతిలో దర్యాప్తు చేశారు. దర్యాప్తు బృందంలోని వారసుగూడ ఇన్స్పెక్టర్ సుధాకర్ ఎస్ఐ, ప్రకాష్ రెడ్డి ఎస్ఐ, క్రైమ్ టీమ్, శశాంక్ రెడ్డి ఏసీపీ చిల్కలూరు ఆధ్వర్యంలో సుమారు ఒక 500 సీసీ కెమెరాలు సీన్ ఆఫ్ క్రైమ్ నుంచి నేరస్తురాలు ఎక్కడికి వెళ్ళిందో అక్కడ వరకు ఒక 500 సీసీ కెమెరాస్ ద్వారా ఈ నేరస్తురాలను గుర్తించడం జరిగింది. ఇందులో క్లాసికల్గా ఎగ్జాంపుల్ ఏమంటే ఈ లేడీ ఆడమనిషి దొంగతనానికి చీరతో వస్తుంది. దొంగతనం చేసిన తర్వాత మారువేషంలో జీన్ పాయింట్ కోట్ వేసుకొని